హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీకి పాపం ఏం గ్రహణం పట్టుకుందో తెలియదు కానీ ఏది పట్టుకున్నా సరే అడ్డంగా దొరికిపోతారు. అది కూడా అలా ఇలా కాదు, నట్టేట ఎటువైపు చూసినా సరే ముంచెత్తిపోతున్నట్టుగా అన్నీ కూడా కర్మ అంటారు కదా, అంత ఈజీగా వదలట్లా, చాలా బలంగా పట్టేస్తుంది. అంతే ఎలా అంటే ఇదిగో ఇలా అని చెప్పాలి. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారం గురించి ఎలా బయటకు వచ్చాయో, ఏ రకంగా దాని నుంచి తప్పించుకుందామన్నా సరే తిరిగి వాళ్ళ మీద పడుతుందో మనం చూస్తానే ఉన్నాం. అయితే ఈరోజు అసెంబ్లీ సెషన్స్ అంటే కౌన్సిల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ పెద్దల సభలో జరిగినటువంటి ఒక తంతు మీరు చూస్తే కనుక ఇక్కడ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని ఇక్కడికి ఫ్లెకార్డులాగా పట్టుకుని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, తోట తిరుమూర్తులు గారు కావచ్చు, మిగతా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్లో ఇలా నిరసన తెలియజేసేందుకు వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించడు అది ఇది అనుకుంటా స్లోగన్స్ చేసుకుంటూ వచ్చారు. అది ఏదైతే హెరిటేజ్ డైరీ గురించనో, లేదంటే ఇందాపూర్ డైరీ గురించనో, లేకపోతే కల్తీకి సంబంధించినటువంటి దాని గురించనో ఏదో మాట్లాడాలనేటువంటి ప్రయత్నం. అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ మీ రాజకీయాలకు ఏ పార్టీ అయినా సరే ఎందుకు వెంకటేశ్వర స్వామిని పదే పదే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే మీకు తెలుసు ఆ వెంకటేశ్వర స్వామి అంత ఈజీగా ఎవరిని వదలరు. డెఫినెట్గా వడ్డీతో సహా ఇచ్చేసేటువంటి వడ్డీ కాసులు కూడా ఆయన అంతా కూడా చాలా బలంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అదే మీకు ఇచ్చేటువంటి ఒక హింట్స్ అనుకోండి. ఇక్కడ చట్టసభల్లో ముఖ్యంగా ఇలాంటివి తీసుకురావటం నిషేధం. మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చట్టసభల్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఏం తీసుకురావచ్చు, ఏం తీసుకురాకూడదు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఈవెన్ గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఇలాగే శివుడి ఫోటో పట్టుకుని వచ్చారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి స్పీకర్ గారు వెంటనే మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీరు వెంటనే ఇది చట్టాన్ని ఇలా అతిక్రమించడం కరెక్ట్ కాదు, రూల్స్ని ఇలా మీరు మితిమీరటం కరెక్ట్ కాదని చెప్పగానే ఆయన పక్కన పెట్టేసి క్షమించమని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ వీళ్ళు క్షమించమని అడగకపోగా ఏం చేస్తున్నారో ఒకసారి మీరు వినండి. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. మీరు కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తి భావంతో తీసుకెళ్లి అయ్యా వీరికి బుద్ధి ప్రసాద్ మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పారు. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి, ఒకటి చూపెట్టు. అంబటి రాంబాబు గారు మీరు లేని లోటు చాలా బాగా క్లియర్ చేస్తున్నారండి. ఇక్కడ చూసారా, ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీకి పిల్లి పాలు తాగత ఎవరు చూడలేదు అనుకుంటారంటారు కదా, అలాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా ఇలా మాట్లాడడం. సీనియర్ ఆయన, దాదాపు 40-50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఆయన. మీకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా వర్ణనాతీతం అని చెప్పాలి. మీ కష్టం పగోడుకు కూడా రాకూడదు సార్. అసలు ఇంత కష్టపడుతున్నారు ఏంటి సార్? మీరు ఒక పక్క ఇక్కడే ఉన్నారు, మీరేం మాట్లాడుతున్నారు? నేను అక్కడే ఉన్నాను, ఒక్కళ్ళైనా సరే ఒక్క ఫోటో అయినా చూపించమంటే వీడియోని వచ్చేసింది సార్. ఇగోండి, ఇవేమంటారు సార్ బొత్స సత్యనారాయణ గారు? ఇవేమంటారు సార్? ఇవి చెప్పులు అంటారా సార్? వీళ్ళని ఎమ్మెల్సీలు అంటారా సార్? పట్టుకుని ఉన్నారా సార్? ఇక్కడ కూడా ఏమంటారు సార్ వీళ్ళని? ఇగోండి చెప్పులు, ఇగోండి సార్ ప్లకార్డులు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో సార్, గోవిందా గోవిందా అని ఇక్కడ రాసున్నాయి సార్. బొత్స సత్యనారాయణ గారు పెద్దలు మీరే చెప్పాలి సార్. ఇంకా ఇక్కడ చూడండి సార్, మీ కళ్ళు ఎదురుకుండానే సార్ చెప్పులు ఇప్పారా సార్? ఎక్కడ ఇప్పారు సార్? మీరు ఇక్కడ ఉన్నారు కదా సార్, కళ్ళు కనీసం వాళ్ళ వంక కూడా చూడలేదు కదా సార్ మీరు. వాళ్ళ కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా మీరు చూడలేదు కదా సార్. మీకు ఎలా కనిపించింది సార్? కనీసం కవర్ చేయొచ్చు సార్. మరి ఈ రకంగా అడ్డంగా దొరికిపోతారు. అక్కడ అసెంబ్లీలో అన్ని వైపుల నుంచి కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. అసలే ఇది టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయింది, మనం ఏదో ఒక రకంగా దొరికిపోతాం రా బాబు అనుకుని కూడా మీరు కవర్ చేద్దామని చూస్తున్నారు. చూసారా సార్? బాబా బొత్స సత్యనారాయణ గారి ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఇంతలా కష్టపడలేదండి. ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇంతలా దొరికిపోతుంటే మీరు అవన్నీ కవర్ చేయటం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు చూసారా? పెద్దలు మీ సీనియారిటీ అంతా కూడా ఈ 40-50 సంవత్సరాల రాజకీయం అంతా కూడా, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీళ్ళని కవర్ చేయడానికే పోతుంది సార్. ఇంకొక పెద్ద ఆయన పాపం
ఏం మాట్లాడుతున్నారో. ఆయన కూడా ఎమ్మెల్సీయే, ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. పాపం ఆయన కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అయినా కూడా ఎంత హుందాగా మాట్లాడుతున్నారో చూడండి. నేను కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంతమంది మాట్లాడారు కదా అక్కడ అడుగుతా ఉన్నా. మేము కానీ సభలో దేవుడు పట్టు చెప్పులు వేసుకొని ఎవరైనా వెళ్ళని తెలిస్తే చూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేకపోతే కేబినెట్ మంత్రులు ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ జనసేన వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారని చెప్తా ఉన్నా. దేవుడి విషయంలో ఈయన పేరు మాట్లాడిన ఆయన పేరు ఎమ్మెల్సీ మాధవరావు గారు. మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అయితే మాట్లాడితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి స్లోగన్ అదే కదా, మాట తప్పం మడమ తిప్పం అంటారు కదా. రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు మాధవరావు గారు? మాధవరావు గారు సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ మీ చెప్పులు ఇవ్వండి. ఫోటోలు ఎందుకు సార్? వీడియోలో వచ్చేసినాయి సార్ బయటికి. ఈ చెప్పులు ఏంటి సార్? మాధవరావు గారు ఎప్పుడు మరి రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు సార్? ఇలా అడ్డంగా దొరికిపోయి కూడా అబద్ధాలు, అసలు మీరు ఇంత అలవోకగా మాట్లాడేసేటువంటి విధానం చూస్తుంటే పెద్ద పెద్దోళ్ళు కూడా అంటే అసలు ఎక్కడా కూడా భయపడడం కానీ, కన్నుల్లో ఇబ్బంది అంటే మనకి ఇది తప్పు మాట్లాడుతున్నాం అనేటువంటి బెరుకు కానీ ఏమీ లేకుండా ఇంత కరెక్ట్గా అసలు ఏమంటారు కరుడు కట్టినటువంటి ఇలాంటి ఎన్నెన్నో చేసేసినటువంటి వ్యక్తులు మాట్లాడతారు చూసారా. పదే పదే దీన్ని అబద్ధం అని తెలిసి కూడా దాన్ని నిజం చేయడం కోసం మీరు పడేటువంటి కష్టంలో ఎంత తాపత్రయం, ఎంత నిజాయితీతో కూడినటువంటి అబద్ధాలు చెబుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మాధవరావు గారు మరి రాజీనామా ఎప్పుడో చెప్తే బాగుంటుంది. మరి బొత్స సత్యనారాయణ గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా ఇలా అందరినీ ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదని అందరూ కూడా చెప్తున్నారండి. మొత్తానికి ఏదేమైనా కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ పాపం ఎంత కష్టపడుతుందో చూడండి. తప్పులు తప్పులు తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. ఆ దేవుడు మిమ్మల్ని, ఆ ప్రభువు సల్లంగా చూడు అంతే.